సీజేపీ ప్రొటెస్టుల్లో భాగంగా తేలినటువంటి ఆణిముత్యాలు ఒకటా రెండా ఒక్కొక్కటి అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోతే భలే కామెడీ పీసులు అండ్ ఎక్కువ విశృంఖలత విచ్ఛిన్నకర భావజాలము వేర్పాటువాదము ఉమర్ ఖలీద్ పైన ఒక రకమైన సానుకూల వాదము అంటే ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళ పైన సో అలాంటి ఒక తురుపు మొక్కల్లో ఒక తుప్పు మొక్క ఇక్కడ కనిపించేటటువంటి నేహా బోరా. ఈ నేహా బోరా గారు అటు సోనం వాంగ్చుక్ గారికి పోటీగా ఇటు దీక్షలో అంటే నిరాహార దీక్షలో కూర్చున్నారట. దాదాపుగా 23 రోజులు ఏమీ తినకుండా మనగలిగారట. ఏకంగా అసలు కళ్ళు తిరిగేస్తున్నాయంట. ఈవెన్ డిబేట్లో కూడా ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నారట. ఒకసారి వినండి. I'm doing very well and even though my body पूरी तरह से रिकवर नहीं हुई है हमारी बॉडी। ओह, आपको डांस करते हुए देख के तो लग नहीं रहा था कि आपने 23 दिन तक फास्ट किया है। वो एनर्जी कहाँ से आ गई थी अचानक? जब सोनम वांगचुक को ऑलमोस्ट మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈవిడ అన్ని రోజులు దీక్ష చేసింది కాబట్టి ఏదో ఒక 24 ఛానల్ ఈ 24 ఛానల్కి వెళ్ళి కూర్చుందనమాట. యాంకర్ గారు అడిగారు, మరి ఏంటి మరి మాట్లాడతారా అంటే, నాకు కొంచెం ఎనర్జీ లేదు బట్ మాట్లాడతాను అని ఏదో కేజ్రీవాల్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే వెంటనే ఆయన మీ డ్యాన్స్ వీడియోలు రిలీజ్ అయినాయిగా, నేను బాగానే డ్యాన్స్ చేశారుగా, ఇప్పుడు ఏమైంది ఇప్పటికిప్పుడు అని చెప్పంటే అప్పటికి ఆవిడకి ఇంటర్నెట్ అవరోధం కలిగించి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కనబడకుండా అయిపోయింది. కానీ వీళ్ళ దొంగ ఎత్తుగడలు అనేవి అంత ఈజీగా దొరికిపోతాయి అనేది మనం ఆలోచించాలి. వీళ్ళ గుంపు ఏదైతే ఉందో ఆ గుంపుకి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే అందరూ ఒకే టైప్ ఆఫ్ కేటగిరీ. కానీ వీళ్ళను నమ్ముతున్నారు కదా, వీళ్ళు జంజీ అని గడిది గుడ్డని. వీళ్ళు జంజీ కాదు, ఏమీ కాదు, వీళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, లెఫ్ట్ వింగ్ లాబీ, ఆ జేఎన్యూ గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పుస్తకాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇది. ఆ నాలెడ్జ్ వల్ల ఇలా తయారయ్యారు. వీళ్ళు చెప్పే అబద్ధాలని నమ్మేసి చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. వాళ్ళ డ్యాన్స్ వీడియోలు చూడండి కావాలంటే. ఇక్కడేమో కేజ్రీవాల్ పెర్ఫార్మెన్సు, ఇక్కడేమో మరి హృతిక్ రోషన్కి మించిపోయిన డ్యాన్సు. ఓవరాల్గా ఏది నిజమని నమ్మాలి? అందుకనే ఈ గుంట నక్కల తెలివితేటల్ని పక్కన పెట్టాలి అని మనం ఎప్పుడు కూడా చెప్పేది.